మొట్టమొదటి సమావేశం హైదరాబాద్ లో మా ఇంట్లో జరిగింది. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, నేను, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి లిక్కర్ పాలసీ గురించి చర్చించడం జరిగింది. మేం వ్యాపారం చేసుకుంటాం, ఒక 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించండి మీ అరబిందో కంపెనీ చేత అన్నప్పుడు కోట్ల రూపాయల్లో 60 కోట్ల రూపాయలు అడానికి, ఒక 40 కోట్ల రూపాయలు డీకాట్ అనే కంపెనీకి 12% సంవత్సరానికి వడ్డీ చొప్పున నేను రికమెండ్ చేసి ఇప్పించడం వాస్తవమేనన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. రాజ్ కసిరెడ్డి, ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలియాస్ ప్రకాష్, కిరణ్ అనేటటువంటి వ్యక్తి, సుమీత్ అనేటటువంటి వ్యక్తి, సైఫ్ అనేటటువంటి వ్యక్తి, మిగతా చాలా మంది నెట్వర్క్ లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఎత్తుకు పై ఎత్తు వేసి మద్యం కుంభకోణం కేసు సూత్రధారి రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు సాక్షిగా విచారణకు రావాలంటూ మార్చి నెలాఖరులోనే రాజ్ కేసిరెడ్డికి మొదటిసారి నోటీసులు ఇచ్చారు. అంతకు ముందే పరారైన ఆయన మరో 4 సార్లు నోటీసులు ఇచ్చినా సిట్ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సిట్ ఆయన కదలికలపై నిఘా పెట్టింది. గోవాలో ఉన్నట్లు గుర్తించి 2 రోజుల క్రితం బృందాలు అక్కడికి వెళ్లాయి. రాజ్ కేసిరెడ్డి తలదాచుకున్న ప్రదేశం కనిపెట్టాయి. సిట్ నిఘా నుంచి తప్పించుకుని విదేశాలకు పారిపోవడం కోసం రాజ్ కేసిరెడ్డి, రాజేష్ రెడ్డి పేరిట నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించారు. అదే పేరుతో సోమవారం సాయంత్రం గోవా నుంచి శంషాబాద్ కు ఇండిగో విమానంలో వచ్చారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు వచ్చినట్లుగా అందర్నీ నమ్మించి తొలుత చెన్నైకు, అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలని ప్రణాళిక వేసుకున్నారు.